8 ఏళ్ళల్లో ఆడిన ఆట కావాలి, 16 ఏళ్ళల్లో చదువుకున్న చదువు కావాలి, ఆడివారికి 20 ఏళ్ళ పెళ్లి కావాలి, 30 ఏళ్ళలో పిల్లలు కావాలి, 40 ఏళ్ళ వరకు సంపాదించిన సంపాదన కావాలి, 50 ఏళ్ళ వరకు కుప్పకు రావాలి, 60 ఏళ్ళ నాడు మనసుకు మనశ్శాంతి దొరకండి. మన బిడ్డకు ఈడెరిగి బిడ్డ ఇంటి మీద ఉండి కడదరిగి కడప లోపల ఉన్నప్పుడు ఏ తల్లి నేను అనుకుంటారయ్యా, ఏ ఆడవిళ్ళకైనా పెళ్లి కాకముందు ఏదన్నా నిందట్ట సట్టదాకా ఓదు మచ్చ మన బిడ్డ పెళ్లి చేసి అయ్య చేతులు పెట్టి ఆ బిడ్డను సాగదోరన్నాడు. ఈ 7 సాడున బిడ్డ సన్నానే బిడ్డ బతుకంగా ఈ తల్లిదండ్రికైనా కాలు లెక్క ఉడిగి ఓ కన్ను కనబడి ఓ కన్ను కనబడక దంతాల మొదలై మంతానం అట్ట ఏ తల్లిదండ్రే కానీ అయ్యో నా బిడ్డ ఇయ్యాలనే ఎత్తు రేపు ఎత్తు రాంగి నాకు పండే తెత్తువో పరమే తెత్తువో అని మంచానం అట్ట అయ్యవ్వ బిడ్డలతో చూస్తారట. కొడుకుల పిలుపుకు కోడళ్ళ చేసి గంజికి చూస్తారు అవ్వ. కొడుకులు కళ్ళు కానన్నాడు, కోడళ్ళు మందరి అన్నాడు. ఈ 7 దాడున్న బిడ్డ దానికి వస్తారు. నా బిడ్డ ఇయ్యాలనే ఎత్తుదో రేపే అత్తుదో రాంగ నాకు పండే తెత్తుదో పరమే తెత్తుదో అని మంచాన బట్ట అయ్యవ బిడ్డతో వదులుతారాట. నాలుగుళ్ళ చాటునున్న బిడ్డ కమ్మ మంచిగా లేదు, మా అయ్య మంచిగా లేడనక బిడ్డకు తెలిస్తే ఆడోళ్ళ ప్రేమ వేరు, మొగోంది మోటుకుండే ఆడుదాన్ని జాలికుండే అన్నరే అవ్వ. ఈ పని పాడవాడ చేసుకుంటే ఎప్పటికుండదా మా ఎత్తగల్ల పడుతుంది, మా ఎత్తగల్ల పడతాడని ఆ బిడ్డ చేతులపై చేతులు వదిలిపెట్టుకొని తలపనక తారమనక ఇంత కలిగిన బుక్కడు పాలు పోసి పరమన్న వండుకోని బిడ్డ మా వారు చూస్తారని కన్న బిడ్డ నీ కొడుకు కన్నా అంతలేడానే అవ్వో, నేను చూస్తే నీ పేరు ఇంత మంచి నీ తలో ఇంత మంచి ఉన్నదని ఆడోళ్ళ ప్రేమ వేరు బిడ్డ. తల మీద చేసి బిడ్డ తన గురుడు బిడ్డ కన్న బిడ్డ ఉండడాన్ని నీళ్ళు కాగా వేసి బిడ్డ నాకు తార మళ్ళా ఊరు బిడ్డ పరవన్నం కాకున్నా అది పెరగన్నం సద్దైనా కానీ బిడ్డ వాతిను అని బిడ్డ 3 ఉక్కరన్నం పెట్టు బిడ్డ 4 దూరు ఉండి కళ్ళ బిడ్డ అయ్యవ్వ నడుచుకొని మీరు బాధపడకులే అవ్వా, నీ కొడుకులు కాదన్న నీ కోడళ్ళు కాదన్న నా ఇంటికి తీసుకుపోయి నిన్ను పుట్టల పురుగోల చూసుకుంటానని ఆమెకు తీరే చెప్పి అయ్యకు తీరే చెప్పి బిడ్డ నా ఇల్లెటు ఆయన నా ఎవరో ఎటు ఆయన అవ్వా నేను పోతానని ముందుకు 3 అడుగులు వేసి పోతా అంటే ఈ మంచాను నోళ్ళంటారో బిడ్డో. ఈ జీవితం పాడుపడ మానవునికి 100 ఏళ్ళు ఎప్పుడు సాధ్యం కాదు. మానవ చెత్త ఇయ్యాల ఇక్కడ రేపుకి వాళ్ళకి మంట కలవచ్చు. ఇవాళ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు, రేపు జరిగేది అని అనుకుంటానికి ఏ మానవుని నుంచి కాలేదు బిడ్డ. బట్ట కట్టిన మానవుడు సరకానికి తంట కట్టలేదు, పుట్టంగానే గురిగిలావుతూ ఓసుకొని గుంజ గట్టేసుకున్నోడు లేడు. ఈ ఊరు మరి కాడ
డబ్బున మేము తిన్నాడే నా బిడ్డో ఒక్క పూట తిన బిడ్డో కట్టడి విడికాల నువ్వు రాకపోతే నా బిడ్డ నువ్వు రాకపోతే నా పండుగ ఎత్తరా బిడ్డ ఒక్క పూట నన్ను అవుతానే అంటే బిడ్డ వెనుక అవను సాగు కోరుకుంటానవే సత్తినొల్లుగా నచ్చరా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యమ్మ ఉన్నంతసేపే రూపాయి బలం వాళ్ళెవరొక్కరు వేయిన ఆడోళ్ళ కాటన బలం పోవు అవయ్య మీద కొడుకులకు బిడ్డలకు పోగాటుగా అన్నరే అమ్మ సత్తినొల్లుగా నచ్చరా ఇయాల ఈ దుంపిల్ల పల్లె గ్రామములోన ఒక్కొక్క రోజు గడిచి ఈ అడిగి 11 రోజులు గడిచిపోతాయి లోపల వారి ఇళ్ళల్లా గా తండ్రి గల్లా పాపయ్య ఎక్కడైపోతే తండ్రి పాపయ్య పానమంగా కట్టుకున్న ఇల్లు కొన్న దాగా రూపాయలు కట్టిన బాబయ్యకు బంధువుల పక్కగా ఏవు తీపురా అంటే కడుపు తీపు పెద్దది అందడం నాకేమి పరువ నాకు 2 కొడుకులు నాకు 3 బిడ్డలు అనుకున్నాడు తల్లి గల్ల పోజవ తండ్రి పాపయ్య గడపాన కలిగిందే నాకు 3 బిడ్డలు నాకు 2 కొడుకులు అనుకున్నాడు అవ్వ తన కళ్ళ ముంగటనే తన పెద్ద కొడుకును దాచుకున్నాడు తన చిన్న బిడ్డను దాచుకున్నాడే అవ్వా అమ్మమ్మ కన్నొల్ల ముంగట పిల్లల పానం పోతే కన్నొల్లకు కాట్లబడదాకా దుఃఖం పోదే అవ్వ ఆ కొడుకు పానం వేయినాడు బిడ్డ పానం వేయినాడు ఆ తండ్రి జీవేత్తలు అల్లడిల్లింది ఊరి కొడుకే నరసయ్యో ఊరి కొడుకే నరసయ్యో నాకు ఉంటే నీ తమ్మును తోడి పాటిగా నా పండుగ ఎత్తువార కొడుకో నైనా నువ్వు పెద్దోని విరా నువ్వు కలిగినాడు నా తమ్మురానికి చెప్పనని వినేదురా ఊరి కొడుకే నరసయ్య ఇవాళ నువ్వు చేసే పండుగ నీ కొడుకు రాజును చిన్నబాబుతోటి పండుగ అయ్యన్నవా నీ కొడుకు రాజు చేతులు పెట్టినవా కొడుక నువ్వు ఒక్క కొడుకును గాని నువ్వు ఒక్క బిడ్డను గాని కొడుక రాజు నువ్వు 2 బిడ్డలు ఒక్క కొడుకును గాని నాయన పురుత్తమైనవా పుణ్యములమైనవా అయ్యా పండుగ కోటకు తండ్రి కచ్చిండే ఈ తాత పండుగలా నాయన అయ్యాను ఉంటే చిన్నబాబుతోటి నువ్వు పండుగ చేసుకుంటూ పోతా అంటే నేను చూసుకుంటా తూరాను నాయనో నువ్వు చేసే పండుగ నాయన ఊరి కొడక సమ్మన్నా ఇక నేను పోతాను రా కొడుక 2 కొడుకుల కన్నా 3 బిడ్డల కన్నా ఒక కొడుకు రాదుకున్న బిడ్డలు రాదుకున్నా నాయన తన ప్రాణం పోగా ఆ బిడ్డ రాదు కట్టిండు బిడ్డ సరోజనమ్మా బిడ్డ అమృతమ్మా నేను నాన్న పోతాను బిడ్డ నా బిడ్డ బిడ్డ
మకాలం అయినాడు మీరు అమ్మని బాధపడితే బిడ్డలారా మీరు బాధపడకుంది మీరు నాన్ననున్నానని మీకు తీర చెప్పింద బిడ్డ ఇక మీ అమ్మ నా తొమ్మ బిడ్డ తన కొడుకును వెలుసుకొని ఓ బిడ్డలారా మీ కమ్మగారితో కలిగి ఉన్నదే బిడ్డ ఆడోళ్ళ కమ్మగారితో కలిగి ఉండాలంటే అన్నదమ్ములు ఉంటేనే రాకడ పోకటందరూ ఊరి కొడక ఎన్నడన్న ఓనాడు నా బిడ్డలకు గట్టమని టూర మార్చున్నాడు మా కవ్వ లేకున్నా మా కయ్య లేకున్నా మా తమ్ముడు ఉన్నాడని నా బిడ్డ రత్తర్రా నా కొడుకు నా బిడ్డ సరోజనవ్వ గిద 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 ఇంత గురిగిపోయి గోడకున్న ఫోటోలు చూసుకుంటా నా బిడ్డలు ఎట్టర్రా నా కొడుకు ఇవాళ మిమ్ముల కన్నా మీ రాత కల్లే మీ అమ్మగైన తొవ్వే నాకు దొరికిందిరా తన పారమోహంగా మనవరాళ్ళ వీధికి తనంత బలగమాదిగా తిందురా ఇవాళ కోడిగుట్టు తిరిగి కోడి వేయినా బలగమురా నా వన్నగానే రాదు నా రూపుగానే రాదు కొడలా కౌరవ్వా కొడలా తరుపవ్వా విద్య వేసేది ముక్కడు ఒకరి దూరం అయితే విద్యో నా కొడుకు మగవాడు ఎక్కడ ఉంటాడో ఎక్కడ పోతాడో నా బిడ్డల తిన్ననాడే మందరించి మాట్లాడితే దాని బిడ్డ బాబయ్య బాణం పోంగ బెరగమందరు ఆదికొచ్చింది అల్లుడా సాంబయ్య అల్లుడా రవేసు ఇక నేను పోతాన్నా ఇవాళ మా మామనేడు నాతో మరవకు నేనిద్దరు కొడుకులో ఎన్నో ఒక్క కొడుకును దాచుకున్నా నా కొడుకు ఒక్కడయ్యా తండ్రి లేని కొడుకును వేసిండు తండ్రి లేని కొడుకు నా కొడుకు రాదు నా మనవడు రాజుని మరవకుని నా కొడుకును మరవకుంది నేనున్న నాటోలే నా బలిగా మర్చిపోండి అయ్యా మీరు కూరెట్టగలు కూడు బతుకుతున్నారు కాలు నీళ్ళు కలిసి బతుకుతున్నారు అన్నాడు బిడ్డ శుభమా బిడ్డ ఇయ్యాల నువ్వు ఉంటే నీ అక్కలతోటి పాటుగా నా పండుగ చేస్తువా బిడ్డ బిడ్డ శుభమా ఇయ్యాల నువ్వు నాకు దొరికిందే బిడ్డ నేను ముగ్గురు బిడ్డలే ఒక్క కొడుకును ఒక్క బిడ్డలైనా నా కళ్ళ ముంగట దాచుకున్నా ఆ తండ్రి బాబయ్య ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు కనుక్కోని ఆ తండ్రి అమ్మకారం అయిపోతే ఇద్దరు బిడ్డలు కా కొడుకు మనవలు మనవరాళ్ళు ఇవాళ ఓని ఎడతారు ఒక వెళితిళ్ళు రేపటి కాలం మనకు కాలం అయిపోతే మనకు గత ఏదో బిడ్డలు సుభద్రదేవి ఎందుకు చిన్న అంటే చిన్న పోలే దాన్ని మన చిన్న కలిగిండి అయ్యా మన కొడుకుతో బిడ్డ లేదంటే అమ్మ అన్నట్టుగా మన ఒక బిడ్డ ఉంటే రేపటి కల్లా మన బిడ్డ పెరిగి పెద్ద అయినాక మన ఇంటి ముందర పచ్చనంలో పందిరేసి పేట ముందర కాళ్ళు కడిగి కన్నిధానం చేస్తామమ్మ రాజన రాజన బిడ్డ ఉంటే
అన్నట్టుగా నీ ప్రాణమైనా నా ప్రాణమైనా నాకితోటి కవరం తగ్గిన ఉరికొచ్చి 3 రోజుల పీన మురుగు వాసన వచ్చిన ఒక మీది బట్ట తీసి విట్టి ఎడుతుందో అన్నావు మా కొడుకే కొడుకనుకున్నావు చూడు శశిరేఖరు నీ ప్రేమ చూసుకుంటే మన పువ్వుల దానం చెప్తుంది విట్టి లేని దానికి నేనేమి చేయగలనే అంతే మా సంవత్సరం అనగానే మొత్తం పలకం చెప్తారు ఎవరా ఇళ్ళ పోయి మీ వస్తాను ఎవరా నీ ఆకిలు వస్తాను అనరా నీ ఆకిల్ ఆ ఊళ్ళో అటు అటు అడమోకాను నీ ఆకిలు కూడా వస్తాను ఆ రోడ్డు పోతే నీదా బాట మీ ఇంటి పోయి కూడా వస్తాను నువ్వు అందుకు అసలు గబ్బరు అని నీ ఆకిలు కూడా వస్తాయి మా సంవత్సరం అనగా ఇప్పటికని చెప్తారు ఎవరా గట్ల కదయ్యా మన కొడుకే కొడుకు అనుకుందాం ఆ కోడలే బిడ్డ అనుకుందాం అన్నావు ఇప్పటికప్పటికన్నా కోడిన సొమ్మిటి కోడలు తీసుకొచ్చిన కోడి బిడ్డ కాదు అడిగినంత వరకత్వం ఇస్తే అల్లుడు తీసుకొచ్చిన అల్లుడు ఏనాడు కొడుకుగాడు అదయ్య అలా కోడలే బిడ్డు అని అన్నావు నువ్వో మాట అంటే నాకో మాట గుర్తుకొచ్చింది అయ్యా మరి ఊళ్ళో సావుకారమ్మ వాళ్ళ గర్భాన కలిగింది ఒక్క కొడుకు ఆ కొడుకు కలిగినాక 5 ఏళ్ళకి ఆ సావుకారి కాలం అయింది అయ్యో మా భర్త చచ్చిపోయారని ఆ సావుకారమ్మ ఏం చేసింది ఆ కొడుకును కనకట్టం చేసి ఆ కొడుకును సాగి పెద్దది చేసింది మంచిగా ఉప్పుడు ఉండి కాయ కష్టం చేసి ఆ కొడుకు భూమి సంపాదించింది సాగలు సంపాదించింది కొడుకును ప్రభుత్వం చేసింది చేసిందా ఆ కొడుకు 20 ఏళ్ళ కొడుకు అయినాడు పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసింది పెళ్లి చేసి మరి ఆ కోడలు ఎట్లా చూసుకుంటాంది మరి ఒక బిడ్డ లెక్క చూసుకుంటాను కోడలో చూసుకుంటారు నాకేమైనా బిడ్డలు ఉన్నారా ఇక నా కోడలు కాదు నా కన్న బిడ్డ అయినా ఒక కన్న బిడ్డ కంటే మిన్నుగా చూసుకుంటుంది ఆ సావుకారమ్మ అంత ముద్దుగా చూసుకుంటాందా ఓనాడు ఆ సావుకారమ్మకి ఆచారం తక్కువ ఆ సావుకారమ్మ కాలం అయింది సావుకారమ్మ కాలం అయిన వల్ల ఇక ఏం చేసింది వాళ్ళు పలానా చచ్చిపోయినారు చూడపోరా సావుకారమ్మ కోడలు అత్త తలాపు కూర్చుంది కుయ్యు అంటలేదు కయ్యు అంటలేదు దానికి కంటికి నీరే వస్తలేదు చూడవేనా మంది అంటారు దీనికేం పుట్టింది పడ్డే ఉన్నది దీనికి కంటి నీరే వస్తలేదా కన్న బిడ్డలో చూసుకున్న దానికి కంటి నీరే వస్తలేదా అని చూడవేనా మంది అంతా అంటారు చూడవేనా మంది అంటాడు అనుకుంటాను దీనికి మంది పడవాడు వచ్చి చూసిన సప్లైగా ఓకే నన్ను పడ్డే ఉన్నాను అంటే నాకు ఏడు వస్తలేదా నాకు దుఃఖం వచ్చి పడబడతలేదా అని ఏం చేసింది ఆ సహకారమ్మ కూడా బాగా ఆలోచించి ఆ రోడ్డు ఇది రోడ్డు ఇది వాళ్ళు మన పొలం ముసలి రోడ్డు పని పోతాను కొడలు పట్టుకొని కొయ్య అమ్మమ్మని వెళ్ళిపోతున్నాడు నేను కొయ్యపోతాను బిడ్డ ముసలిదాన పొద్దుకొండ ఎండలు ఏం పోతావు నువ్వు కొయ్యపోతే ఎంత ఇస్తారంటే అద్దెడు వాటిని పెడతారు బిడ్డ అద్దెడు వాటిలో పొద్దావా ముసలాన్ని తోడు వాటితో మా అత్తకాడు పెడుతురా అన్నాడు ఎవరికైనా ఆశ కదా మరి వస్తానే అంటే తోడు వాటి వస్తానే అద్దెడు వాటిలో పొద్దాక వాడిన ఎండలు అనుకునేది కొడ వారేసింది వచ్చింది ఆ మన్నెపల్ల ముసలి కోట అంతా లాపు కూర్చున్నాయి ఇక కూర్చొని ఏమని ఎడుతుంది ఇక కూర్చొని ఎడుతుంది కదా ఇది దానమైనాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నామ్మా ఇది దానమైనాక తినాలన్నా వెళ్ళొద్దా అంటదో ఏమో నామ్మా అది తానే ఇస్తుందో తప్పుకే ఇస్తుందో నామ్మా దాని సోరెంతా చిన్నగా ఉన్నదో నామ్మా దాని సోరెంత చిన్న అది ఏ బాధ్యత దాని కూలి ఎత్తదా రోజు దాని కూలి కొరకు అది ఎడతా అదే మన కడుపులో పుట్టిన బిడ్డ ఎద్దులైనా గుడ్డిదైనా ఎడ్డిబాబులైనా కానీ నన్ను చిన్ననాడు గట్టుకున్నావు నన్ను రాంగపోంగా పైలమన్నావు నాకు కోరిన బట్టలు కొని పెట్టివే అవ్వాలి అది కడుపులో పుట్టిన బిడ్డ అయితే కోడి పెట్టడానికి కింద లేక ముక్కిన రీతిగా అయ్యా మన బిడ్డ